సో ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ వచ్చింది, యునానిమస్ మెజారిటీ, 9 నెలలు అయిపోయింది. ఏమంటున్నారు? ఇనీషియల్ ఒపీనియన్ ఏంటి శివాజీ గారు? సెటిల్ అవుతున్నారు. ఓకే, ఇంకా టైం ఇస్తారు. ఒక ఒపీనియన్ డెఫినెట్గా ఫామ్ చేయడానికి ఇంకా టైం ఇవ్వాలి. ఓకే, బట్ వన్ థింగ్ ఈజ్ ట్రూ, మీరు ఇది అవుతా ఉంది, అండర్ ప్రొడక్షన్లో ఉంది, లెగుస్తున్నాయి బిల్డింగులు, ఈ కలర్ 5 సంవత్సరాలు ఇచ్చారంటే పీపుల్ నెవర్ ట్రస్ట్. ఓకే, అలా జరగదనే అనుకుంటున్నాను నేను. బాబు గారు ఆ యాంగిల్లోనే పనిచేస్తున్నారని నా అభిప్రాయం. అంటే నేర్చుకున్న పాఠాలు ఉన్నాయి గత పాఠాలు, సో జరగకపోతే టువర్డ్స్ వెరీ డెడికేటెడ్ అండి ఆయన, వెరీ డెడికేటెడ్. ఓకే, అదైతే కనిపిస్తూ ఉంది. ఓకే, సో మనం మీరు అడగ్గా నా క్వశ్చన్కి మన క్యారెక్టర్ అది కదా ఇద్దరు, నేను అలా చెప్పలేను. ఓకే, మేబీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ఇంకా పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే, మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బిజీలో ఉన్నాము, టైం ఇవ్వలేకపోతున్నాం అనేది ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. ఇట్ ఈజ్ ట్రూ, నిజంగా ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్దది క్రియేట్ చేయాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సిందే కార్యకర్తలు కూడా. ఆ యాంగిల్లో పనిచేస్తున్నారు వాళ్ళు. ఓకే, బట్ ఎన్ని చెప్పినా కార్యకర్తని ఒళ్ళోకి కూర్చోబెట్టుకొని ఆ మాట వాడికే చెప్పాలి. అంతే కదా, ఆ బాధ్యత వాళ్ళ మీద ఉంది. అంతేగాని మేము ఓన్లీ ఇది మాత్రమే చేయగలము అని అంటే కార్యకర్త అప్సెట్ అవుతాడు. ఓకే, పార్టీ అనేది ఒక మేనమామ లాంటిది. కార్యకర్త అనేవాడు ఒక మేనలుడు ప్యాంపర్ చేయాల్సిందే. మేము చేయలేకపోతున్నామని బాధపడితే కుదరదు. ఓకే, స్టేట్మెంట్లు ఇస్తే కుదరదు. మీకోసం ఎన్ఆర్ఐలు చాలామంది పనిచేశారు, వాళ్ళని కూడా దగ్గర తీసుకోవాలి. టైం ఇవ్వలేకపోతున్నాము అని బాధపడితే కుదరదు. అంటే ఇన్స్టెంట్ జస్టిస్ అనేది మన దగ్గర చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును, బట్ అది సాధ్యం కాదు, అది కూడా తెలుసు. కానీ సంహౌ బాధ్యత మీ మీద ఉంది. మీరు దీన్ని సింపథెటిక్ వేలో ప్లీజ్ అర్థం చేసుకోండి అంటే నో, దవ్వదు. అది ఏ పార్టీకైనా సరే, అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, ప్రజలు మాత్రం మనం మేనేజ్ చేయగలమనే భావంలో మీరు రాజకీయ నాయకులు ఉంటే ఇబ్బంది పడతారు. ఎప్పటికీ ఇబ్బంది. అది బ్యాలెన్స్ చేసి ప్రజలతో నడవాల్సిందే తప్ప అతి తెలివితేటలు చూపిస్తే గోపగులుతి అని ప్రతి సందర్భంలోనూ ప్రూవ్ చేశారు ప్రజలు. ఓకే,